అనుకున్న కాలానికి వెనకబడిపోయిందంటే పద్మశాలిలే. పద్మశాలీలు, వడ్ల కమ్మరోళ్ళు, అవసలు వీళ్ళు ఒకనాడు ఏ కష్టం చేసేటోళ్ళు గారు ఆ మగ్గం మీదనే ఆధారపడి నిజంగా వెనకట నాకున్న జ్ఞానం ప్రకారం పెళ్లి అవుతుందంటే 4 రోజుల ముందే వాళ్లకు భయానిచ్చే వాళ్ళు శీరణేయమని. అటువంటి వాళ్ళు శీరణేస్తేనే పెళ్లి అవుతుండే. తర్వాత వడ్లకు, అవసరులకు పుస్తమటం చేయాలంటే వాళ్ళకు అడ్వాన్స్ ఇస్తుండే. ఆ పుస్తమటం తీసుకుపోయేటప్పుడు మంచిగా దప్పలతో తీసుకుపోయి మళ్ళీ ఆడ వాళ్ళ కొలిగి దాడికి మొక్కి కొలిగి మొక్కి ఇట్లా వస్తుండ్రి. కానీ ఇవన్నీ కూడా కనిపెట్టిన ఇవాళ తెలంగాణలో ఉన్న నిజంగా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు అనేవి ఈ భారతదేశాన్ని కదిలించిన సందర్భం మనం చూసినాం. అందుకోసమనే ఇవాళ పోచంపల్లి కాడ పోచంపల్లి ఇప్పుడు హైలైట్ పెద్ద పైలట్ ప్రాజెక్టు అయింది పోచంపల్లి. ఎందుకంటే దాని పోచంపల్లికి ఒక చరిత్ర ఉంది. భూదాన ఉద్యమం జరిగినప్పుడు అక్కడి నుంచి రామచంద్రారెడ్డి గారు దాదాపు 100 ఎకరాలు ఇవాళ భూదానం చేసిన సందర్భం. ఈ విధంగా పద్మశాలీలకు కూడా ఒక చట్టపరమైన హక్కును కల్పించాలని ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చట్టాన్ని చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రుణమాఫీ పర్ఫెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంద్రమ్మ రాజ్యంలో ఇది అవుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను అందుకోసమనే మీకు ఇంకొక మాట, ఈ పద్మశాలకు ఎకరం భూమి ఉందని చెప్తా ఉన్నారు. అవునా? రైకన్పేట్ల రిజిస్ట్రేషన్ అయిందా? ఓకే. ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ లేదా ఇది భూమి? 3 లక్షల నేను కట్టించి మీకు హ్యాండ్ ఓవర్ చేపించే బాధ్యత నాదని కూడా మనం చేస్తాను. అంటే ఈ మోత్కులలో కూడా ఉంది, వాళ్ళ భాగం అందరికి ఉంది కదా, వాళ్ళ సంఘ సభ్యులు ఇంకెక్కువ వస్తే కూడా చేంజ్ చేసుకుంటారు. కనుక ఇది నేను ఇప్పించే బాధ్యత నాదని కూడా నేను మనం చేస్తున్నాను. నేను అతి తొందరలో ప్రక్రియను కూడా మొదలు పెడతా. డోంట్ వరీ, నేను కలెక్టర్ గారితో మాట్లాడి నేను ఈ పని చేయించే బాధ్యత నాదని కూడా మనం చేస్తున్నాను. తర్వాత ఈ పెన్షన్ అంటా ఉన్నారు. తర్వాత ఇంకా 4 ఏమో ఈ బ్యాంకులో మాఫీ కాలేదని చెప్తా ఉన్నారు రెడ్డి గారు. అదేంతో నువ్వు బ్యాంకులతో కూర్చొని పెట్టి మాట్లాడి దాన్ని మాఫీ చేసే కార్యక్రమం జరగాలని కూడా మనం చేస్తున్నాను. నేను అందుకని నిన్న భువనగిరిలో గౌరవ మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ పద్మశాలిలో చెక్కుల పంపిన అంటే మా మోత్కులో కూడా ఉండదు, మరి వీళ్ళదేముందని అప్పుడు నేను 7 ఫోన్ చేసిన. అవునా? మన ముందుగానే చెప్పాలి ఇసోటి ఇలా వీళ్ళంతా నాకు ఓటేది గెలిపించారు. ఉత్త కాదు, మరి వాళ్ళకి కాపదారుగా ఉండాలి. నేను మరి ఎట్లా నువ్వు మర్చిపోయి నేను మర్చిపోతే వాళ్ళకి వచ్చినాయి ఎట్లా అందాలి? అట్లాగా డిపార్ట్మెంట్ గా నువ్వు ఉన్నావు కాబట్టి ఎమ్మెల్యేగా నా బాధ్యత మీరు నాకు చెప్పాలి. సార్ మీ ఊరికి 14 లక్షలు పద్మశాలీలకు రుణమాఫీ జరిగింది రండి అంటే అప్పటికప్పుడు నేను వస్తా. నేను మళ్ళీ నీకు ఫోన్ చేసి ప్రోగ్రాం పెట్టు అన్నంత వరకు సోయలేకుంటున్నది. కనుక డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ప్రజల కోసం ఏ అవసరం వచ్చినా కూడా తొందరగా దాన్ని స్పందించాలని నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. నేను అందుకోసం ఇక్కడ వచ్చిన అందరికి కూడా నేను మనవి చేస్తా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.